హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శనివారం రోజు అయితే మనం ఇప్పుడు టైం వచ్చేసి 9:50 అవుతుంది పొద్దున్న మార్నింగ్. వర్షం కూడా ఫుల్ పడుతుంది, పొద్దున్న నుంచి చినుకులు అయితే పడుతుంది. ఈ చినుకుల్లో ఏంటంటే మనకి వెళ్ళబుద్ధి కాదు, కానీ బుకింగ్లు మంచిగా ఉంటాయి. మళ్ళీ మనకు పైసలు కూడా మంచిగా ఇస్తాడు ఈ టైంలో వర్షం పడితే. అదే అని మళ్ళీ వెళ్ళినా నేను. ఇప్పుడైతే నేను ప్రస్తుతం గాగిలాపూర్లో ఉన్నా, ఇంటికాడికి వెళ్ళి అయితే వెళ్ళిపోయినా. ఇప్పుడు బయట డ్రాప్ కోసం చూస్తున్నా. ఓలా అండ్ ఊబర్ అయితే ఆన్ చేసినా. మనకు ఓలా ఊబర్ సర్వీసే ఉంది. రాబిటో ఏంటంటే రింగ్ రోడ్ అవతల పోయినాకనే వస్తుంది. రింగ్ రోడ్ దాటాలి మనం. రింగ్ రోడ్ దగ్గర పోతే వస్తుంది, దుందిగల్ దగ్గర వెళ్ళాలి. అక్కడ దుందిగల్ వెళ్ళి రాబిటోలో ట్రై చేస్తా. ఏంటంటే రాబిటోలోనే వర్షంలో మంచిగా పైసలు ఇస్తుండు. మనకు ఓలా ఊబర్లో నార్మల్ ఇస్తుండు, పైసలు తక్కువ ఇస్తుండు. చూద్దాం. మనమైతే ఎప్పుడైతే ప్రస్తుతం వెళ్ళా డ్రాప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. రింగ్ రోడ్ దాకా అయితే వెళ్తా. అక్కడికి వెళ్ళి మనకి ఎక్కడి డ్రాప్ పడుతుందో నేను చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాగే సపోర్ట్ చేయండి అబ్బా. చాలామంది చూస్తుంటారు, ఇంకా లైక్ చేయట్లేదు. కొంతమంది చేస్తుంటారు, కొంతమంది చేయట్లేదు. లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనం బుకింగ్ దొరికినాక అయితే కలుద్దాం. చిల్లనే ఇక్కడ వచ్చాను. ఏంటంటే మనం గాగిలాపూర్ నుండి ఒక 5 మంది ఇక్కడ మధ్యలో ఫస్ట్ 2 ఎక్కిండ్రు, తర్వాత ఒక 3 ఎక్కిండ్రు. మనకు ఒక టోటలీ ఒక 70 రూపీస్ అయితే వచ్చేసింది 5 మందికి తెస్తే. మన గండి మైసమ్మ దాకా తెచ్చినాం. ఇక్కడికి వెళ్ళి మనకి ఏంటంటే డ్రాపులు పడతాయి. మనకి ఇంటికాడికి వెళ్ళి కొంచెం తక్కువ పడతాయి డ్రాపులు, చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం గండి మైసమ్మ వస్తే కొంచెం బెస్ట్ ఉంటుందని గండి మైసమ్మ అయితే వచ్చిన. ఇక్కడికి వెళ్ళి చూద్దాం మన డ్రాప్ ఎక్కడిది పడుతుందో. మన గండి మైసమ్మ నుండి గురారం డ్రాప్ అయితే పడ్డది. టికెట్ చేస్తున్నాం. మేడం దగ్గరికి అయితే వచ్చేసినాం. మేడం రెడీగా ఉంది. రాబిటో ఎంత అవుతుంది? 115. మేడం ఇది నోట్ వేరేది అండి మేడం. అది మొత్తం చింగిపోయింది. రిటర్న్
రిటర్న్ వెళ్ళాను మేడం. ఇక్కడ వెళ్తాం. ఇప్పుడు డ్రాప్ ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పడితే మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాం. ఇక్కడనే వెయిట్ చేస్తాం. డ్రాప్ ఏంటంటే మనం గండి మైసమ్మ నుండి సూరారం అయితే తెచ్చినాం. డ్రాప్ మనకు 6.5 ఉండే, 6.5 కిలోమీటర్ డ్రాప్. ఎందుకంటే 115 ఇచ్చిండు. రాబిటోలో తెలుసు కదా, మొత్తం మనదే ఉంటుంది. రాబిటోలో వాళ్ళలో కమిషన్ తీసుకోడు. ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు సూరారం ఇక్కడ సైడ్ అయితే కొంచెం తక్కువ ఇస్తుండే పైసలు. ఇదే మూమెంట్లో మనం అక్కడ వెళ్తే పైసలు మంచిగా ఇస్తుండే. బంజారా హిల్స్ అటు సైడ్ ఉండాలి, సిటీలో ఉండాలి. సిటీలో ఉంటే పైసలు మంచిగా ఇస్తుండే. ఇది మ్యాక్సిమం ఒక 140 రూపీస్ డ్రాప్ అయినా మనకు 115 ఇచ్చిండు. ఇక్కడ నార్మల్ ఇస్తాడు పైసలు, అక్కడ సిటీలో ఉంటే మంచిగా ఇస్తాడు అన్నమాట. చూద్దాం ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి పడతాం డ్రాప్. ఆపాలా ఇక్కడ? ఇక్కడ 160. ఓకే. ఈ డ్రాప్ ఏంటంటే సూరారం నుండి మన కొంపల్లికి అయితే వచ్చినాం. ఈ డ్రాప్ మనకు 10 కిలోమీటర్ల డ్రాప్ ఉండే. 10 కిలోమీటర్లకి ఏంటంటే 160 రూపాయలు అయితే ఇచ్చిండు. ఈ మధ్యలో ఏంటంటే మనం ఇక్కడ బాదూర్పల్లి సిగ్నల్ కాడ గ్యాస్ కూడా వేయించుకున్నా. మన గ్యాస్ ఎంత వచ్చిందంటే 720 రూపీస్ అయితే పట్టింది మనకు బండ్ల. మొన్న 2 రోజులు చేసింటే అందులోనే. ఈరోజు తక్కువ ఉండే వేపిస్తే 720 వచ్చింది మనకు గ్యాస్. గ్యాస్ కూడా వేయించిన. మన బాదూర్పల్లి సిగ్నల్ కంటే ముంపు ఉంటుంది ఆ పంపు, అక్కడ వేయించిన. వస్తా వేయించుకొని ఇక్కడ వచ్చిన. ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనకు డ్రాప్ ఎక్కడ పడుతుందో. ఇక్కడ ఆపాలా ఇక్కడ? 232. డ్రాప్ ఏంటంటే నేను కొంపల్లి నుండి పిహెచ్పికి అయితే వచ్చేసిన. ఇది మనకు 16 కిలోమీటర్ డ్రాప్ ఉండేది, 16 కిలోమీటర్. ట్రాఫిక్ అయితే చాలా ఉండే అబ్బా, 1 గంట పట్టింది 16 కిలోమీటర్లు. ఇప్పుడైతే మనం పిహెచ్పిలో ఇక్కడికి వెళ్ళి డ్రాప్ చూద్దాం ఎక్కడికి పడుతుందో. ఇక్కడ ఉంది లొకేషన్. 86. ఇక్కడ స్కాన్ ఉంది. ఇదేంటంటే మనకు 3.7 కిలోమీటర్ డ్రాప్ ఉండేది. డ్రాప్కు 86 రూపీస్ అయితే యాడ్ అయింది.
ఆపాలి ఇక. $79. రా 455 కూర్చోండి. जहाँ बात छोड़ा वहाँ पे पिकअप था देखो. ఇక్కడ గచ్చిబౌలియా? గచ్చిబౌలి. కరెక్ట్ టైంకి వేసాను డ్రాప్. ఆపాలా ఇక్కడ? అక్కడ రావాలా? లోపలికి వెళ్ళాలా? లోపలికి సర్వీస్ రోడ్ లోపలికి. ఈ లెన్స్ కట్ దగ్గర డ్రాప్ మెయిన్ రోడ్ మీద పెట్టాను. ఇక్కడ 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 బ్యాక్ సైడ్ డ్రాప్ ఏంటంటే మనం జేఎన్టీ నుండి ఇక్కడ గచ్చిబౌలి అయితే వచ్చిన డ్రాప్. ఆ డ్రాప్ ఏంటంటే మనం ఆ డ్రాప్ వదలంగానే డ్రాపు ఒక 200 మీటర్ ఉందనగానే బుకింగ్ అయితే పడింది. మనకి పికప్ 0లా ఉండే, అందుకోసం తీసుకునే డ్రాప్. ఒక 12 కిలోమీటర్కి మనకు 205 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. గచ్చిబౌలి ఇక్కడ నుండి చూసాం ఎక్కడిది పడుతుందో డ్రాప్. 1200. ఆపాలా? ఇదేనా? $154 ఇక్కడ ఉంది మేడం. డ్రాప్ ఏంటంటే మనం గచ్చిబౌలి నుండి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45కి వస్తే వచ్చిన రావిటన్లో తెచ్చిన. అది 8 కిలోమీటర్ డ్రాప్ ఉండేది, 8 కిలోమీటర్ల డ్రాప్ ఉండేది. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడిది డ్రాప్ పడుతుందో. ఓకే వచ్చేసి మనం జూబ్లీహిల్స్ నుండి మళ్ళా కూకట్పల్లి అయితే వచ్చేసిన కేపీహెచ్పి. డ్రాప్కి ఏంటంటే 220 రూపీస్ అయితే వచ్చేసింది నాకు. కానీ మేడం అయితే సంపేషన్గా బాగా డైరెక్షన్లో చెప్పి మ్యాప్ లెక్క ప్రకారం పోవద్దు అంటుంది. మొత్తం డైరెక్షన్లో చెప్పింది ఇక్కడ వచ్చిందాక. అట్లా డైరెక్షన్లో ఇచ్చేవాళ్ళు దొరికితే ఇబ్బంది అనిపిస్తుంది. చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి డ్రాప్ అవుతుందో అలా.
ఇప్పుడే అక్కడ మనం ఏంటంటే జూబ్లీస్లో కూర్చొని టిఫిన్ తెచ్చుకునేంటి జూబ్లీస్లో కూర్చొని అన్నం అయితే తిని ఈ డ్రాప్ తెచ్చిన కూకట్పల్లి. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడ దిగుతుందో. అన్నం అయితే తిన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 2:50 అవుతుంది. మన అర్థం ఈ టైం దాకా అంటే ఒక 1200 అయితే అయింది. 1200 అయింది. చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ దిగుతుందో. మరి ఇక్కడ గల్లీలో ఒక చిన్న పని కవర్ చేయాలి. అక్కడ నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. రాపిటో బుక్ చేసింది కదా. ఎక్కడ గల్లీలో? ఇక్కడనా? వాటికి చెప్పండి. 5186. బ్యాక్ వెళ్ళాలా? బ్యాగ్ మన బండిది ఆయిల్ డబ్బా అయితే ఇరిగిపోయింది. బ్రేక్ ఆయిల్ డబ్బా మన కాలు కలడ ఉంటుంది కదా, అది ఇరిగిపోయింది. అది నా కాలు తగలేదు. ఎట్లా ఇరిగిపోయిందో అర్థం కావట్లేదు. అది వేయించుకోవడానికి వచ్చిన నేను కుకట్పల్లిలో ఉంటే అక్కడికి వెళ్ళి మనకు ఇది ఏమంటారు బంజారాయిల్ డ్రాప్ పడిండే. అది డ్రాప్ ఎక్కించుకొని మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన. అది బ్రేక్ రావట్లేదని బ్రేక్ పనులు అయితే చేపించుకొని వెళ్ళాలి. అది చూద్దాం. బ్రేక్ ఒకటి మనకు కొంచెం హారన్ కూడా రావట్లేదు. ఇంకోటి వైపర్ చేంజ్ చేసేది ఉంది. ఈ 3 పనులు చేయించుకునేది ఉంది. ఖర్చు ఎంత వచ్చిందో చెప్తాను మీకు. ప్రస్తుతం బ్రేకర్లు అయితే మెయిన్ ఉంది. ఇప్పుడు బ్రేకే రావట్లేదు అసలు. బ్రేక్ వస్తే నడిపిస్తుంటే బండి. అది బ్రేకర్ డబ్బా ఎరిగిపోయిందని వచ్చిన మెకానిక్ దగ్గరికి. చేపించుకొని వెళ్తాం మళ్ళీ. గైస్ మన పని అయితే అయిపోయింది. బ్రేక్ పని చేయించుకున్నా, మన వైపర్ వేయించుకున్నా, ఒక డ్యూటీలు వేయించుకున్నా. మన హారన్ ఏంటంటే తర్వాత రమ్మని చెప్పిండు. బండ్లు మస్తున్నాయి తర్వాత చేద్దాం అని అన్నాడు. అంటే మన ఖర్చు ఎంత వచ్చిందంటే ఖర్చు చూడండి. వైపర్ ఒకటి 160, ఆయన ఒక 300 తీసుకుండు ఆ డబ్బాతో సహా. ఆ డబ్బాకు అది కలిపి 300, 460 రూపీస్ అయితే ఖర్చు వచ్చింది. ఇప్పుడు 460 రూపీస్ ఖర్చు చేసిన బండికి కలిగింది. ఇప్పుడు మనం ఏంటంటే చేపించుకున్నాక డ్రాప్ అయితే తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి మనం బోయినపల్లి డ్రాప్ తీసుకున్నా. ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం. డ్రాప్ ఏంటంటే మనకు 3:30 నుండి 4:30 దాకా ఒక గంట టైం వేస్ట్ అయిపోయింది. 3:30 బండి ఖరాబ్ అయిపోయింది. ఒక గంట పట్టింది. అక్కడికి అలా నేను కూకట్పల్లి నుండి మళ్ళీ ఇక్కడ జీడిమెట్ల వచ్చిన. మన మెకానిక్ ఏంటంటే జీడిమెట్లలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి చేయించుకున్నా. ఇప్పుడు ఈ టైం అవుతుంది. ఇప్పుడు 4:32 నిమిషాలు అయితే అవుతుంది. చూద్దాం. ఇదైతే డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం మనం. ఎక్కడన్నా అదే 161. గైస్ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు టైం చూసుకోవచ్చు. టైం చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి 12:36 అవుతుంది. ఎర్నింగ్ ఎంత అని చూపిస్తాను చూడండి. ఓలాలో చూపిస్తాను చూడండి. ఓలాలో ఏంటంటే 3 డ్రాప్లు కొట్టినా. దీంట్లో ఒకటి 203, ఒకటి 299, ఒకటి 83. ఊబర్లో రాబిటోలో చూపిస్తాను చూడండి. రాబిటోలో 16 డ్రాప్లు.
రూ. 2446. ఇది మన అర్నింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పర్సనల్లీ మాట్లాడితే మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. సేమ్ నేమ్ ఉంటుంది, మన యూట్యూబ్ నేమ్ ఏముందో అదే నేమ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. కామెంట్ చేయండి పర్సనల్లీ మాట్లాడాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.